రాజమార్తాండ రాజగంభీర శ్రీ 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 యమధర్మరాజు వారు విచ్చేస్తున్నారు. రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర శ్రీ 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 యమధర్మరాజు వారు విచ్చేస్తున్నారు. ధర్మ పాలన రక్షకుండ, న్యాయ పాలన రక్షకుండ, సర్వ పాపుల శిక్షకుండ, నరలోక పరిపాలకుండ ఈ యముండ. ప్రణామములు ప్రభు. చిత్రగుప్త, ఈ రోజుకి ప్రాధాన్యం ఏమిటి? ఎక్కడ చూసినా అందరూ సాంప్రదాయంగా ఆనందంగా ఉన్నారే, ఎందుకు? ఈ రోజు తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన రోజు. మరి తెలుగు భాష ఈ రోజు తెలుగు వారందరూ వాళ్ళ భాష యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ పద్యాలు గేయాలు పాడుతారు. మరి అవును, మనం కూడా తెలుగు పద్యాలను, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని తెలుసుకోగా చాలా కాలమైనది. నిజమే ప్రభు. ఈ కాలంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క తెలుగు వారు తెలుగు మాట్లాడేటప్పుడు ఒక ఆంగ్ల పదాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. అవును ప్రభు. ఈ యొక్క మానవుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి రాత్రి నిద్రపోయే వరకు తప్పకుండా ఆంగ్ల భాష మాట్లాడే తింటారు. చెప్పాలంటే ఈ రోజులలో తెలుగు భాష కన్నా ఆంగ్ల భాషకే ప్రాముఖ్యత ఎక్కువ. ఏమిటో సత్యం పలికిన ఏమిటంటే నా మనసెందుకో తెలుగు పద్యాలను, తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవాలని తహతలాడుతుంది. అవునా ప్రభు, మీకు కూడా నాలాగే అనిపించుచున్నది. నేను నీలాగేమిటి, నువ్వే నాలాగని చెప్పు. అదే ప్రభు, నాకు కూడా మీలాగే అనిపించుచున్నది. అయితే ఆలస్యం ఎందుకు, పిలిపించండి ప్రాముఖ్యం కలిగిన ప్రభు, ఆది కవి నన్నయ్యతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రాముఖ్యత కలిగినందరూ ఇచ్చటనే ఉన్నారు ప్రభు. అలా ఆహ్వానించు. చిత్తం మహాప్రభు. వెంటనే 11వ శతాబ్దానికి చెందిన ఆది కవి నన్నయ్య వాణి ఆహ్వానం. చిత్తం. ఆది కవి ధన్యవాదం, మా ప్రణామాలు. ఆది కవిగా ప్రఖ్యాతుడు, శబ్ద శాస్త్రుడు, బిరుదాంకితుడిగా ప్రసిద్ధి పొంది కవిత్రయంలోనే మొదటి వారిగా మీరున్నారు. అటువంటి మహాపండితుడైన మీ ద్వారా సత్యవాక్యం గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చిత్తం మహాప్రభు, తప్పకుండా తెలియజేస్తాను. నృత జల పూరితంబులగు నూతులు నూరిటి కండు సూనృతవత యొక్క బావి మేలు మరి బావులు నూరిటి కండు సత్కృతు వరి మేలు తత్కృతు శతంబున కండి సుతుండు మేలు తత్సుతు శతకంబున కండి సూనృత వాక్యము మేలు సునగన్. మహాప్రభు, మంచినీటితో నిండిన 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి లేదు. అలాంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మంచిది. అలాంటి 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అలాంటి 100 పుత్రుల కంటే ఒక సత్యవాక్యం గొప్పది. ఏమేమి 100 చేరుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలా? అలాంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలా? అలాంటి 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలా? అలాంటి 100 పుత్రుల కంటే సత్యవాక్యం గొప్పదా? అలా ధన్యవాదాలు మహాప్రభు. వారు పలికిన సత్యవాక్యం నాకు గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తదుపరి నీ మనసు ఏం కోరుతున్నదో. చిత్రగుప్త, తదుపరి నేను చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. వెంటనే 15వ శతాబ్దానికి చెందిన బోధనాచార్యులు వారిని ఆహ్వానింపు. చిత్తం. బోధన గౌరవ మా నమస్సులు. సహజ పండితుడిగా మరియు సొంతగా వ్యవసాయం చేసిన బాలికుడిగా ఉంటూ ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన గొప్ప కవి. అటువంటి మీ ద్వారా చదువు యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అనుకున్నప్పుడు సరస్వతీదేవి బాధపడి పలికిన పద్యులు ఇప్పుడు నేను మీకు పద్య రూపంలో తెలియజేస్తాను. కాటుక
త్రిశుద్ధికరము భారతి అలా పోతున్నారు. అలా తెలుగు యొక్క గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు. సరస్వతి దేవి ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఎవరి దగ్గరికి వెళ్ళదో చాలా బాగా చెప్పారు. అలా రామాచార్యులు వారు పలికినటువంటి చదువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తదుపరి మనకు ఏ కోరుతుందో చిత్రగుప్త, తదుపరి నేను భక్తిపరమైన ఒక సంకీర్తన వినాలనుకుంటున్నాను. చిత్తం మహాప్రభు ఓర్పరా. రామాచార్యులు వారిని మరియు వారి శిష్యుని ఆహ్వానించారు. చిత్తం మహాప్రభు అన్నమాచార్యులు వారి మా ప్రణామాలు. పదకవితా పితామహుడు వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి పొంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై 32,000 సంకీర్తనలతో భక్తి పరవశింపజేసిన మీ నుండి ఒక భక్తిపరమైన సంకీర్తన విని పరవశించాలనుకుంటున్నాను. చిత్తం మహాప్రభు తప్పకుండా పరవింపజేస్తాం. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తదనానాహి తదనానాకురే తదనానా పర తదనానా పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తనదన్ననానా తనదన్ననానా నిదానరాజు నిద్రించు నిద్రయునొకటే మండలే పండు నిద్ర అడియునొకటే మండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడంటే ఈ సరి భూమి ఒకటే బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే కడలి ఏనుగు మీద కాలు ఎండొకటే కొద్ది క్షణము మీద మొదటి రెండొకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగామా జయ శ్రీ వెంకటేశ్వరుని నామమురే జయ శ్రీ వెంకటేశ్వరుని నామమురే బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే తననానాహి తననానాకురే తననానా బల తన్ననాన బల తన్ననాన పర బ్రహ్మమొకటే బల తన్ననాన పర బ్రహ్మమొకటే బల తన్ననాన పర బ్రహ్మమొకటే బల తన్ననాన పర బ్రహ్మమొకటే. అలా అన్నమాచార్యులు వారు అలా ఈ సంకీర్తన విని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతకైతే ఆనందించారో అంతకంటే ఎక్కువ మేము ఈరోజు ఆనందించాం. అలా ధన్యవాదాలు మహాప్రభు. ప్రభు ఇప్పుడు తమరు అన్నమాచార్యుల వారి భక్తి తదుపరి మనకు ఏం కోరుతుందో చిత్రగుప్త, ఈ కాలంలో పిల్లలకు ముఖ్యంగా పట్టుదల. అలాంటి పట్టుదల పిల్లల్లో ఎలా కల్పించాలో, ఎలా పెంచాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చిత్తం ఓర్పరా. వెంటనే 12వ వారిని ఆహ్వానించారు. చిత్తం వేమన గౌరవం ఆటపడుతుంది. ప్రజాకవిగా ఉంటూ ప్రజల సమస్యలపై ఎలుగెత్తి సంఘసంస్కరణగా పేరు పొందిన మీ నుండి పిల్లలలో పట్టుదల ఎలా పెంచాలో, ఎలా కలిగించాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా కల్పించలేస్తానమ్మా. కట్టు కట్టరాదు కట్టి విడువరాదు కట్టనే బిగిర కట్టవలయు కట్టి వీడుటకన్న కట్టచ్చునే మేలు విశ్వదాభిరామ వినురవేమ
చిత్రగుప్త తదుపరి నేను మూర్ఖుల మనసు ఎటువంటిదో తెలుసుకోవాలనుకుంటున్నాను. చిత్తం మహాప్రభు ఎవరు కూడా వెంటనే 18వ శతాబ్దానికి చెందిన ఏ వస్తువు కానీ నామం చిత్తం మహాప్రభు నేను లక్ష్మణ గౌరవ నామాలు భద్రవరి హిమాచరకాలను అనువాదం చేసిన భద్రవరి హిమాచరకావరిగా మార్చిన ఉపకలు ఏదైనా మార్చాలని మీరు మార్చేని కూర్చొని తెలుసుకోవాలనుకుంటున్నాను. మహాప్రభు నరకంలో ఎంతో మంది పాపాలు చేసి మూర్ఖులుగా మరీ ఇక్కడికి వస్తున్నారు. అటువంటి వారిని మాత్రం మన సాధ్యం కాదు మహాప్రభు. అయినా వారి స్వభావం ఎలా ఉంటుందో మీరు వివరిస్తాను. దివిరీశుమున దైవంబు తీయవచ్చు, దవిలిముగ తృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ప్రయత్నం చేస్తే ఇసుక నుండి కూడా సమృద్ధి అవ్వచ్చు, అలాగే